కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పుడు మొత్తం 3 దొరికారు 3 చోట్ల. ఈ 3 చోట్ల కూడా ఏంటి ఎక్కడ అమ్ముతున్నారు ఈ మద్యాన్ని తీసుకెళ్ళి? బెల్ట్ షాపుల్లో, బార్లు, బెల్ట్ షాపులు ఈ రెండిట్లోనే మెయిన్. ఎందుకని మెయిన్ షాపుల్లో అమ్మాలంటే అక్కడ ఇవి ఉంటాయి, మన స్కాన్ చేసుకునేటటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడేమో అందరినీ కోట్ చేశారు, బట్ ఇంతకుముందే ఉండేది. అది జగన్ ఉన్నప్పుడు ఉంటే దాన్ని తీసేశారు వీళ్ళు వచ్చాక. జగన్ ఉన్నప్పుడు ఆ స్కానింగ్ సిస్టమ్ మనం ఏం లేదండి, వెరీ సింపుల్. మీకు నాకు 2 ఇవి ఉన్నాయి అనుకోండి డిస్టిలరీలు, మనం తయారు చేసే లెక్కని మనం ప్రభుత్వానికి అమ్ముతాం. ఎక్సైజ్ శాఖ అది కొనుక్కుని షాపుల వాళ్ళకి అదేది వాళ్ళ డిపోకి వెళ్తుంది. డిపోలో ఆ కోడ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు, దాంట్లో క్యూఆర్ కోడ్ అది ఏర్పాటు చేసి స్కానింగ్లో దాంట్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు అనమాట. అవి షాప్ దగ్గరకు వస్తాయి, షాప్ వాడు అమ్ముకుంటాడు. ఇది ప్రొసీజర్. దీంట్లో ఏమైంది, ఇక్కడ జగన్ ఉన్నప్పుడు ఆ సిస్టమే మెయింటైన్ చేశాడు. ప్రతిదీ కూడా మద్యం త్రూ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక అక్కడ వేరే చేయడానికి ఏం లేదు విషయం. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు, అంటే డిపో నుంచి వస్తాయి అనమాట ఇదివరకు. ఇప్పుడు అట్లా కాకుండా మధ్యలో వచ్చే కూడా యాడ్ అవుతుంది. ఇది వైన్ షాపుల వాళ్ళ దగ్గర పెట్టడం అంత సులభం కాదు. వైన్ షాపుల వాళ్ళు ఏంటంటే కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నారు. ఎందుకని అనేక చోట్ల పార్టీ వాళ్ళే, అధికార పార్టీ వాళ్ళే ఆల్రెడీ వేరే వాడు పాడుకున్నా కొనేసుకున్నారు వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళ దగ్గరనే ఉంది ఇప్పుడు. కాబట్టి అక్కడికి వీళ్ళు చూపించడం కష్టం. కాబట్టి ఈ బార్లో ఏంటి, ఒక బాటిల్ పట్రా అనేవాళ్ళు తక్కువ. 99 రూపాయల మంది అయితే బాటిల్ చెప్తారు. ఈ బాగా కాస్ట్లీ ఏం చెప్తారు,